విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పాడే వాళ్ళందరూ సార్ ఒక డిఫరెంట్ లీగ్, ఒక లెవెల్ పాడినా సంగీత దర్శకత్వం వహించిన నేను సంగీతం దగ్గర ఉన్న వాళ్ళందరూ. సో అలా మీరు చాలా స్పెషల్ కాజ్ గెస్ట్ మాకు. ఏమిటి కానీ ఈ షిఫ్ట్ ఏమిటి యాజ్ అ డైరెక్టర్? లేదు మేడం, ఇది టెంపరీ షిఫ్టే. ఇట్స్ నాట్ ఇట్స్ మై పార్ట్ ఆఫ్ జర్నీ. ఇట్స్ అకేషనల్గా ఒక అంటే నా మైండ్లో ఒక చిన్న మెరుపులాగా మెరిసింది. దాన్ని వై డోంట్ ఐ టేక్ ఇట్ ఇంటూ సెల్యులాయిడ్ అనుకున్నా. సో దాని క్రమంలోనే ఒక్క చిత్ర నిర్మాణాన్ని మాత్రమే చేశాను. అంటే ఫ్యూచర్లో చెయ్యను అని నేను చెప్పను, కానీ రైట్ ఇట్స్ అకేషనల్గా. అంటే నాకు రెగ్యులర్గా అయితే చేయను. నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ టు మ్యూజిక్ డైరెక్షన్, ఓన్లీ మ్యూజిక్. ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. అదే నా జర్నీ, ఇష్టమైన జర్నీ కూడా అదే. మీ శ్వాస ఆశ రెండు అవి బాగా చెప్పారు, కరెక్ట్. అది సో కృష్ణ గారు, ఈ జానర్ ఆఫ్ ఈ రిస్క్ సినిమాకి అసలు నేపథ్యం ఏంటి? హౌ డిడ్ యూ గెట్ దిస్ వెంచర్? అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు యాక్చువల్గా అది ఒక టైంలో ఒక యూత్ హౌ దే గాన్ అండర్ లస్ట్ అండ్ ఆల్ వెళ్ళినప్పుడు హౌ దే ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ దే గెట్ ఇన్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ అనేది అది. సో దీంట్లో ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ లాంటిది మేడం. ఒక హ్యాబిట్యుయేటెడ్ గైస్ హౌ దే గో ఇంటూ, అంటే ఇప్పుడు నా అప్పుడు పబ్స్ అవన్నీ తక్కువ. అండ్ 2000 టైంలో 2002 టైంలో 25 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ 22 సెకండ్ రిలీజ్ మేడం, 2002 రిలీజ్. అప్పుడు అవి పెద్దగా లేవు. ఇప్పుడు ఏంటి అంత పబ్ అంత కల్చర్. ఈ కల్చర్లో హౌ దే అట్రాక్టెడ్ టు సమ్ సెలబ్రిటీ. ఓ సెలబ్రిటీ వస్తారు, మిస్ ఇండియా వస్తారు. సో మిస్ ఇండియాతో ఒకసారి చూడాలంటే ఎక్సైట్ అయ్యి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్షిప్ తర్వాత దే గో ఇన్ టు సమ్ అదర్ లెవెల్. సో అప్పుడు వాళ్ళ మధ్య ఏదో అండర్స్టాండింగ్ మీన్స్ అవసరాలు, ఇద్దరి మధ్యలో అవసరాలు ఏర్పడతాయి. అంటే తనకేదో పని పడుతుంది. అంటే నేను స్టోరీ కూడా రివీల్ చేసేసిన. సో అనుకోను ఆమె చెప్పిన దాంట్లో, అంటే ఆ హీరోయిన్ చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఒక స్ట్రైట్ అవే దే గో అండర్ గో ఇన్ టు మర్డర్. ఓహో, రెడ్ హ్యాండెడ్గా. సో చేయలేదు కానీ చేసినట్టే. ఎవరు చూసినా ఎస్ దీస్ పీపుల్ డన్ దట్ థింగ్ థింగ్ అయిపోయింది. దే ఆర్ ఫాల్ ఇన్ టు దట్. హౌ దే కమ్ అవుట్ అనేదాన్ని ఒక మ్యూజికల్ ట్రీట్లో చెప్పా. ఒక మంచి మ్యూజికల్ ట్రీట్. థ్రిల్లర్ అని చెప్పచ్చు. థ్రిల్లరే చెప్పొచ్చండి, థ్రిల్లరే. మర్డర్ చేశారు, చేయాల్సి వచ్చింది, చేశారా లేదా అనేది ఎండ్ వరకు అది చెప్పకండి, చెప్తే మళ్ళీ సస్పెక్ట్ తీసుకెళ్ళను. చేసామో లేదా తెలియదు, నాకే తెలియదు అన్నట్టు ఆ సినిమా ఉంటుంది. సో సంగీత దర్శకత్వం అంటే చాలా హాయిగా అలా ఫ్రీ స్పేస్లో మీరు కంపోజ్ చేసుకునే ఆ పరిస్థితి నుంచి ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కథ మొత్తం అసలు స్క్రీన్ ప్లే అంతా టెన్షన్ ఎలా పడ్డారు? అంటే యాక్చువల్గా ఒకసారి ఇష్టపడ్డ తర్వాత కష్టపడ్డ ప్రాబ్లం ఉండదు. అవును, అంటే రెగ్యులర్ జాబ్ కాకపోయినా ఇది కొత్తదనే జాబ్ కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్గా చేయొచ్చు. ఇంకా అంటే మనం చేసింది సెల్యులాయిడ్ మీద చేయొచ్చు. అంటే మ్యూజిక్ వెంటనే చూడలేం, అది సెల్యులాయిడ్ కాదు కాబట్టి. ఇప్పుడు మనం సెల్యులాయిడ్ చేసిన వెంటనే వీ కెన్ సీ ఇన్ ద మానిటర్. అవును, హౌ ఇట్స్ కమ్ అవుట్ అండ్ వాట్ నీడ్ టు జాయిన్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. మ్యూజిక్లో ఆ థింగ్ లేదండి. ఇప్పుడు ఒక సాంగ్ నేను క్రియేట్ చేసి సింగర్కి వెళ్ళి లిరిక్ రైట్ రాసి అది పిక్చరైజేషన్ తర్వాత కానీ నేను టెస్ట్ చేయలేదు. అవును, హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్. కరెక్ట్, మనకు ఒక ఉంటుంది అనమాట. సో నాకు యాక్చువల్గా నేను డైరెక్ట్గా దిగలేదండి. యాక్చువల్గా ఐ ట్రై టు సమ్ అదర్ పీపుల్ టు గో విత్ డైరెక్షన్ అండ్ ఆల్. సో ఐ ట్రైడ్ 1-2 స్టైల్స్. బట్ నేను అనుకున్న ఇది రాకపోయేసరికి నేను రంగంలో దిగాల్సి వచ్చింది. సో అయితే మరి కాస్టింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి మీరు అంటే జాగ్రత్తలు కానీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మీకు మైండ్లో? ఈ క్యారెక్టర్స్కి వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి. దీంట్లో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే కొంచెం అంటే ఒక రీజన్ ఏంటంటే కొన్ని రిజంబులెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం అప్రస్తుతం తెలియదు. ఒక విక్రమార్కుడులో రాజు కనకాల రోల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. చిన్నదే, ఇంతే ఉంటుంది. బట్ వచ్చిన ప్రతిసారి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అవును, రవితేజను 20 తీసేస్తాడు, బ్రహ్మానందం 20 తీసేస్తారు. అలాంటి రిజంబులెన్స్ క్యారెక్టర్ దీంట్లో ఉంది. అతన్ని చూడగానే వీళ్ళు వణికేస్తారనమాట వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ రాజీవ్ కనకాలగానే తీసుకున్నా.
సో ఇంకొక కొంచెం డిగ్నిఫైడ్ రోలు ఇస్ మల్టీ మిలియనర్ ప్లస్ బిజినెస్ టైకూన్. అతని రోల్లో ఎలాంటి పాత్ర బాగుండాలంటే అనీష్ కురువిల్లాని తీసుకున్నా. ఆయన మంచికి చెడుకి రెండింటికి బాగుంటాయి. అవును, అనీష్ కురువిల్లా అయినా, దువాసి మోహన్, కాదంబరి కిరణ్, అప్పారావు గారు, ఇలా మొత్తం అన్ని క్యారెక్టర్స్ తోటి చాలా, అంటే నేనైతే ఐ సాటిస్ఫైడ్ మై జాబ్ మేకింగ్ ద ఫిలిం. మంచి సెరిబ్రల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మంచి అంటే కొంచెం చిన్న మెదడుకు పదనే ఏంటి ఎలా ఎవరు చేసి ఉంటారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం క్యూరియాసిటీ ఫ్రేమ్ అవుతుంది మేడం. అండ్ అలాగే యంగ్స్టర్స్ రోల్స్కి మరి కొత్త వాళ్ళని తీసుకున్నారు. అందరు కొత్త వాళ్ళే మేడం. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎవరినన్నా చేసినా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అంటే వాళ్ళ దాంట్లో ఎట్లా ఉన్నారు అందరూ ఏజ్ గ్రూప్ కూడా సరిపోదు కదా మేడం. బట్ ఇట్స్ ఏ యూత్ఫుల్ ఫిలిం. హౌ కెన్ ఐ గో ఫర్ రోహిత్ అండ్ ఆల్? దే ఆర్ వెంట్ ఇన్ టు 40+ అవును, అంతే కదా. అప్పటికి ఇప్పటికి అసలు వాళ్ళు 40+ ఉన్నారు. దానికి ఎలా ఒకలా చూస్తే అంకుల్స్ పాప అనకూడదు కానీ అంకుల్స్ నేను కూడా అదే కదా మేడం. సెటిల్మెంట్ అంతే కదా మేడం. ఇప్పుడు వాళ్ళని ఎలాగో మనం పొందుపరచలేదు దీంట్లో. సో అన్ని ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు దే ఫ్రమ్ ముంబై అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ హీరో. ఎందుకు సార్ తెలుగు అమ్మాయిలు దొరకలేదా మీకు? తెలుగు అమ్మాయిలు అంటే ఏం లేదు మేడం. దొరకలేదా అంటే మనకు ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ బౌండరీస్ ఉంటాయి. దీంట్లో చాలా థింగ్స్ ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు ఆ రోల్ అది ట్రైడ్ విత్ సమ్వన్. ఇప్పుడు నేను చెప్పి నేను ఇబ్బంది పెట్టలేను మిమ్మల్ని. యూ ట్రైడ్ అండ్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి లేదు, వాళ్ళు దే రెస్ట్రిక్టెడ్. నో సార్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐ డోంట్ డస్. ఇప్పుడు స్మోక్ అనేది అప్పట్లో లేదు మేడం. సిగర్ కానీ సిగరెట్ కానీ అప్పుడు లేదు. నవ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ కామన్ గర్ల్స్లో కూడా, ఎవ్రీవన్. అంటే గర్ల్స్లో ఇంకెక్కువైంది కంపేర్డ్. అది ఒక క్యారెక్టర్. ఒక ఆమె చాలా సౌమ్యం, ఒక ఆమె చాలా బోల్డ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ను నీకోసం ఆ పాత్ర కోసం నేను ఎలా చేంజ్ చేసేది? అంతే కదా. అది లేకపోతే అది ఫుల్ఫిల్ కాదు ఆ క్యారెక్టర్. ఎందుకంటే అంత రగ్గడ్ క్యారెక్టర్, అది రూడ్ ఉంటుంది అనమాట. అంటే క్యారెక్టర్ అంత రూడ్ ఉంటేనే సినిమా అన్నారు. అది చేయనని చెప్పారు. సరే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఐ వాంట్ టు యూ కాస్ట్ ఫ్రమ్ ముంబై. అది సార్ సంగీతం సార్ దీనిలో ఇంకా అంటే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది మేడం. చాలా ఒక ట్యూన్ ఒకసారి మాతో. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూట్యూబ్. నో, ఒకసారి సిద్ శ్రీరామ్ పాడారు. అబ్బా, స్టాంప్ కనపడుతుంది కృష్ణ గారి పాటకి. ఎందుకంటే ఆ గమకాలు, ఆ హై పిచ్, ఆ వాయిస్ త్రో, చెస్ట్ వాయిస్ మొత్తం ఆ పాట అలజడి చేసేసాడు మేడం. ఇంకా హమ్మింగ్స్ అయితే చెప్పలేము, ఇంకా ఆయనకు వదిలేసాం. అంటే దాంట్లో అంటే దాన్ని ఏమంటారు, మనోధర్మం అనుకోవచ్చు. అవును, ఇంకా స్వరప్రసారం అవన్నీ ఆయన సపరేట్ చేశారు. పాట మాత్రమే నేను పాడా. అంత హై పిచ్ కదా రేంజ్. అక్కడి నుంచి పాడతాడు మొత్తం అసలు. సో అమేజింగ్. కానీ సిద్ శ్రీరామ్ ఫుల్ డిమాండ్ ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సిద్ శ్రీరామ్ క్రాఫ్ అలా పైకి వెళ్ళిపోయింది. అదే తప్పు జరిగింది మేడం. అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయ్యి కూడా చెప్తున్నా ఈ విషయం. సో ఇప్పుడు వాట్ ద ఫీల్డ్ అండ్ హౌ ఎక్స్టెండ్ సపోజ్ టు గో ఇన్ ఎకనామికల్ వే, అది తప్పు జరిగింది. అంటే చాలా ఎక్కువ చార్జ్ చేస్తారని విన్నాను. 12 lakhs who can afford ఒక పాటకి. బాలుగారు తీసుకోలేదు సార్ ఎప్పుడు? బాలుగారు 40,000 మించి తీసుకోలేదు మేడం. నేను ఐ టేకెన్ మోర్ దాన్ 12 songs విత్ బాలు సార్. బాలు గారి దగ్గర 12 పాటలు నేను పాడించుకున్నాను. ఏ బిగినింగ్ సాంగ్ ఎంత తీసుకున్నారో ఎండ్ సాంగ్ వరకు అంతే ఉన్నారు మేడం. అట్లా ఎట్లా ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది? పీరియడ్ ఆఫ్ 10 yearsలో ఈ ఒక్క 10,000 కూడా పెంచలేదు మేడం. అంటే పెద్ద సినిమాల సంగతి వేరు. అంటే పెద్ద కాస్టింగ్, అంటే పెద్ద హీరోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటారని నాకు తెలియదు. కానీ అంటే వెరీ స్టాండర్డ్స్ మేడం. ఇప్పుడు మనం వెళ్ళి లేదు సార్ ఇది ఒక చిన్న కైండ్ ఆఫ్ సినిమా, ఈ హీరో అంటే ఆయన అసలు నువ్వు అనే సమస్య లేదు. ఇక్కడ అసలు ఆ ఛాన్సే ఉండదు మేడం. బార్గెన్ ఛాన్స్ కానీ, అంటే మనకు ఒక అంబియన్స్ ఉంటుంది మేడం. మనకు ఒక అంబిషన్ ఉంటుంది, ఈ సింగర్ తోటి అయితే బాగుంటుంది అని. అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం మేడం? అది మీరు అనేది రైటే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాల్యూస్ మారిపోయి, డిమాండ్ సప్లై. ఓకే, నేను అనేది ఇప్పుడు దానికి ఒక పారామీటర్ ఉంటుంది మేడం. హౌ తెలుగు ఫీల్డ్ ఇస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ మేకింగ్, అండ్ హౌ ఐఎమ్ సపోజ్ టు బీ ఇంక్రీజ్ మై రేంజ్ అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు హీఈస్ నాట్ దేర్, ఆల్మోస్ట్ హీఈస్ నాట్ దేర్ ఇన్ తెలుగు.
మీరు గతంలో నెలకు 50 పాటలు పాడేవాళ్ళు, ఇవాళ 5 పాటలు. అంటే ఏం రీజనో తెలియదు, అతనికి ఉండొచ్చేమో సమ్ అదర్ లాంగ్వేజ్ హీ మైట్ బీ సింగింగ్. అంటే వేరే ఇప్పటికి నేను ఇంకో 2 పాటలు పాడిద్దామంటే అందుబాటు లేరు. అదే ఎంతెంత మంచి పాటలు పాడారు ఆయన. ఇప్పుడు ఆయన దాంతో నీ కాళ్ళని పట్టుకు వదలమన్ చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలు, ఆ పాటతోటి ఇటు ఎక్కడికో వెళ్ళింది ఆ సినిమా. సో అలాంటి కొన్ని మిస్ అయిపోతున్నాయని మా ఫీలింగ్ అంతే. ఆయన పెంచినందుకు నాకేం బాధలేదు, నేను పాడించుకున్నందువల్ల నేను పొందిన నష్టం అన్నిటికీ ఉంటుంది మేడం. ఇప్పుడు దాని రేంజ్ పెరిగింది. ఐ గాట్ గుడ్ ఆడియో రైట్స్ విత్ మీ బికాస్ ఆఫ్ సిస్టమ్ అండ్ ఆల్. బట్ నేనేమంటున్నా అంటే వాట్ మై ఫీలింగ్ ఇట్ ఈస్ ద రేంజ్, సెవరల్ రేంజెస్ ఆర్ దేర్ ఇన్ ద మేకింగ్ ఫిల్మ్. అదే అదే 2 crores ఇస్తున్నారు, 10 crores ఇస్తున్నారు, 100 crores ఇస్తున్నారు. అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ట్రీట్ ద ఫిల్మ్. అదే అదే అంటే ఆ సిస్టమ్స్ ఇప్పుడు మారిపోయాయి కదా మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరు దూరం అవడం మాకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. సో వెన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ కొంచెం అందుబాటులో ఉంటే బాగుండు కదా. ఉంది కదా, యూ పుట్ ఫర్ 5 lakhs